అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ ఇచ్చేయండి. ఓకేనా? మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకా చాలామందికి సజెషన్స్లోకి అయితే వెళ్తుందండి. సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సో సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ విత్ మటన్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా మా పిల్లలకైతే సండే ఇడ్లీ తినకపోతే అస్సలు డే ఫుల్ఫిల్ అవ్వదండి. ఇంకా అంత ఇష్టం అనమాట మా పిల్లలకైతే. సో ఇంకా ఇడ్లీకి అయితే పిండి కలిపి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మటన్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా మీకోసం అయితే ఒకసారి ఇంకా బ్రీఫ్గా చెప్పేస్తాను, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా. సో ఇంకా ఇక్కడైతే మటన్ అయితే ముందుగా వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత ఆనియన్, టమోటో, జింజర్, గార్లిక్, ఇంకా గ్రీన్ చిల్లీ ఇవి ఆయిల్ వేసి ప్యాన్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని మటన్లోకి యాడ్ చేసేసుకొని తర్వాత కారం, పసుపు, గరం మసాలా మీరు ఏమేమి స్పైసెస్ వేసుకుంటారో అవన్నీ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. ఇంకా మటన్ ఉడికిన తర్వాత సోంపు, కరివేపాకు వేసి తిరగబాత అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీ కొంచెం వాటర్గా చేసుకోవాలండి, అప్పుడే ఇడ్లీకి బాగుంటుంది అనమాట. ఇంకా మటన్ కర్రీ రెడీ చేసి పెట్టేసిన తర్వాత ఇడ్లీ కూడా పోసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదండి, ఆల్రెడీ ఒకసారి అయితే పోసేసాను, ఇది రెండోసారి పోస్తున్నాను అనమాట. ఇంకా ఇడ్లీస్ అన్నీ పోసేసిన తర్వాత ఇంకా ఒక్క ఇడ్లీకి అయితే పిండి అయితే సరిపోలేదు. మళ్ళీ సపరేట్గా ఒక్క ఇడ్లీ కోసం అయితే పిండి కలిపి పెట్టాను అనమాట. అలా ఉంటుంది మనతో. ఇంకా ఇంకొకటండి, ఇంకా ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు, మీరు థంబ్నెయిల్స్ ఎలా పెడతారు, ఇంకా టైటిల్స్ ఎలా ఇస్తారు అన్నట్టుగా. ఇంకా నేను పెట్టే థంబ్నెయిల్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయండి. సో నేను ఇంకా కొంచెం మంచిగా నేర్చుకొని మీకు చెప్పడానికి ప్రిపేర్ అయ్యి తర్వాత వీడియో అనేది చేస్తాను. అది వన్ లైన్లో చెప్పేది కాదండి, ఎలా థంబ్నెయిల్స్ ఎలా రెడీ చేయాలనేది. సో ఇంకా కొంచెం నేను మంచిగా ప్రిపేర్ అయ్యి మీకైతే వీడియో అనేది చేసి పెడతాను. ఓకేనా? ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి. ఇడ్లీ విత్ మటన్ కర్రీ. ఈ ప్లేట్ వచ్చి మా పెద్ద పాప అయితే తీసుకుంది. తనైతే మటన్ తినదనమాట, ఓన్లీ కర్రీ మాత్రమే వేసుకుంటుంది. సో ఇడ్లీ విత్ మటన్ కర్రీతో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే ఫిష్ అయితే తీసుకొచ్చేసారనమాట. సో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అయితే చేయమన్నారు మా హస్బెండ్ అయితే. సో ఇక్కడైతే ఫిష్ తలకాయలు ఉంటాయి కదండి, తలకాయలు సపరేట్గా చేసేసాను. ఇంకా ఈ తోకలు ఉంటాయి కదా, తోకలు కూడా సపరేట్ చేసేసాను అనమాట. అంటే ఈ తలకాయలన్నీ కర్రీ చేసేస్తాను, తోకలన్నీ ఫ్రై చేసేస్తాను. సో ఆల్రెడీ ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసేసానండి. ఇంకా చింతపండు నానబెట్టేసి ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేశాను. ఇంకా చూసారు కదా ఇక్కడ ఎలా సపరేట్ చేశాను అన్నది, కర్రీకి ఫ్రైకి. ఇంకా కర్రీకి రెడీ చేసి పెట్టేశాను. ఇంకా ఫ్రైకి కూడా మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేశాను. ఇది ఎలా మ్యాగ్నేట్ చేశానంటే ఆచి ఇంకా ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అయితే వేసేసుకొని అందులోనే సాల్ట్, ఇంకా లెమన్ జ్యూస్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి ఇంకా ఇలా మ్యాగ్నేట్ అయితే చేసేసానండి. ఇంకా లంచ్ కూడా చేసేసాను అనమాట. ఇంకా ఫైనల్గా రైస్, ఫిష్ కర్రీతో అయితే తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఫిష్ ఫ్రై కూడా అంత సూపర్గా ఉండేదండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసేసాను, వెళ్ళి చూసేయండి. ఇంకా సండే అంటే ఈ వంట మాత్రమే నేనైతే షూట్ చేశానండి. ఇంకా ఇది మాత్రమే కాదు, సండే చాలా పనులు ఉంటాయి. ఇంకా అన్నీ తీయడానికైతే నాకు కుదరలేదండి. సో ఇంకా కిచెన్లో అంటామా, మన పాటికి మన పని చేసుకుంటే వీడియో అయితే ఇంకా ఈజీగా ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి కెమెరా అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు కిచెన్లో. ఇంకా డే ఫుల్గా తీయడానికైతే అస్సలు కుదరలేదండి. ఇంకా ట్రై చేస్తాను నెక్స్ట్ టైం అయితే సండే ఫుల్గా ఏం చేశానో. ఇంకా ఇక్కడైతే ఇవి మస్క్ మెలన్ అండి, దోసకాయలు నాకైతే చాలా చాలా ఇష్టం. సరే ఇంకా ఇవైతే తీసుకొచ్చారనమాట. చాలా బాగున్నాయి టేస్టీగా. నాకైతే కొంచెం
పొడవుగా ఉంటాయి చూసారా? ఆ దోసకాయలంటే చాలా ఇష్టమండి. అవైతే ఇక్కడ చెన్నైలో అయితే నాకు ఇంతవరకి కనిపించలేదు. ఇంకా తిరుపతికెళ్ళినప్పుడైతే ఎక్కువగా దొరుకుతాయన్నమాట. అప్పుడైతే తింటాను. అవైతే ఇంకా చాలా చాలా బావుంటాయి. సో, ఇంకా ఇక్కడైతే ఇవి చియా సీడ్స్ వాటర్ అండి. ఇంకా నేనైతే ఒక 2, 3 డేస్ నుంచి చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా ఎక్కువగా మనకైతే క్రేవింగ్స్ ఉండవన్నమాట. చాలా స్టమక్ అయితే ఫుల్‌ఫిల్‌గా అనిపిస్తోంది. చియా సీడ్స్ వాటర్ అనేది. ఇంకా నేనైతే ఇలా ఒక గిన్నె ఫుల్‌గా కలిపి పెట్టేసుకొని డే ఫుల్‌గా ఈ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా సడెన్‌గా ఎందుకు తాగుతున్నా అనుకుంటున్నారా? అది ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఇక్కడైతే ఇంకా ఓట్స్, హనీ, చియా సీడ్స్ అయితే కొనుక్కొచ్చేసానండి. ఇంకా ఈ రెసిపీ ఉంది కదండీ! ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేసుకుందామని నేనైతే ఒక్కసారి కూడా తినలేదనమాట. ఇంకా తిందామని అయితే తీసుకొనొచ్చేసాను. కొంచెం హెల్తీగా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటున్నా. ఇక పైన అయితే ఇంకా ఫైనల్‌గా వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా చూద్దాం ఇది ఇంకా ఎన్ని రోజులు చేస్తానో. ఇంకైతే స్టాప్ చేయాలనుకోలేదండి. ఇంకా నేనైతే హెల్తీ లైఫ్ స్టైల్ అంటే వాట్ అండ్ ఈట్ ఆ డే అని వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఇవాల్టికైతే ఇదేనండి వీడియో. ఫైనల్‌గా ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను కదా! ఫైనల్‌గా స్వెటింగ్ అయితే వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్తూ వెళ్తూ లైక్ ఇచ్చేసి